జీవో నెంబర్ 21 రద్దు చేయాలని కాంట్రాక్టర్ లెక్చర్లు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? ఇక్కడున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉపేంద్రని అడిగి తెలుసుకుందాం. ఉపేంద్ర గారు, మీ డిమాండ్స్ ఏంటి? మేము గత 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా చేస్తున్నాం. గత 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళుగా కూడా కొద్దిమంది ఆల్రెడీ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే రిటైర్ అయ్యి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మేము కోరేది ఏంటంటే జీవో నెంబర్ 21 తీసుకొచ్చి నోటిఫికేషన్కి మార్గాన్ని సుమగం చేసిరు. నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించిరు. నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభానికంటే ముందు ఆల్రెడీ విశ్వవిద్యాలయాలను నమ్ముకొని గత 20 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలి. వారిని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్కి పోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే యూజీసీ నిబంధనల ప్రకారం మాకు అన్ని అర్హతలు ఉండి బోధన పరిశోధన రెండింటిలో కూడా ప్రావీణ్యం ఉన్నటువంటి మమ్మల్ని విస్మరించి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ తీసుకొస్తే ఖచ్చితంగా మా ఉద్యోగాలకి ప్రాబ్లం అవుతుంది. మేము రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి బేషరతుగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ షురూ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారిని మేము కలిసినా లేదా మంత్రులను కలిసినప్పుడు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్ పోతా అని చెప్పి నమ్మించి ఈరోజు జీవో నెంబర్ 21 తీసుకొచ్చారు. కాబట్టి మేము జీవో నెంబర్ 21ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు గత వారం రోజులుగా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఏకైక డిమాండ్తోని తరగతులను బహిష్కరిస్తున్నారు. స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. దాంట్లో భాగంగా వందలాది మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దానికి నిరసనగా మొత్తం 12 యూనివర్సిటీలో బంద్ కాల్ చేసి అన్ని బంద్ సక్సెస్ఫుల్గా నిరూపించాం. ఈరోజు మా ధర్నా కార్యక్రమం ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఏర్పాటు చేశాము. దాని యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే, మీరు రిక్రూట్మెంట్ చేసే కంటే ముందు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. లేకపోతే మేము రిక్రూట్మెంట్ అడ్డుకుంటాము. రాబోయే రోజుల్లో మొత్తం యూనివర్సిటీలను సమ్మింపజేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ వేల్పుల కుమార్. నేను తెలుగు డిపార్ట్మెంట్ నిజాం కాలేజ్. గత 10-15 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులమంతా మేమంతా కూడా మేమేం కోరుకుంటున్నామంటే, కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా యొక్క డిమాండ్ ఏదైతుందో అది న్యాయమైన డిమాండ్ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సీతక్క గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మిగతా పోస్టులు భర్తీ చేసుకోవాలని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఆ రోజు న్యాయం అనిపించినటువంటి డిమాండ్ ఏదైతుందో ఇవాళ వాళ్ళకి న్యాయంగా కనిపించట్లేదు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాము. అందుకే మేము ఏం కోరుకుంటున్నామంటే, జీవో నంబర్ 21 ఏదైతుందో దాన్ని తక్షణమే రద్దు చేసి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయాలి తక్షణమే అనేటువంటి డిమాండ్తో మేమంతా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో భాగంగా ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 1175 మంది పనిచేస్తున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మేము అనేక రకాల అడ్మినిస్ట్రేషన్ పోస్టులు పనిచేస్తున్నాము. ప్రిన్సిపల్గా, డీన్లుగా, హెచ్ఓడిగా, వార్డెన్స్గా, రకరకాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, ఎన్సీసీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా ఈ పోస్టులన్నిటి కూడా రాజీనామా చేసినాము. మా యొక్క డిమాండ్ ఏదైతుందో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ ఏదైతుందో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోతే 12 విశ్వవిద్యాలయాలను ఖచ్చితంగా బంద్ చేసి మేము మా యొక్క హక్కులను సాధించుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. అట్లాగే రానున్న రోజులలో మా యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేరకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయం పట్ల చొరవ చూపకపోతే ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఏదైనా జరిగితే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి ప్రతిపాదనలు ఉంచబోతున్నారు గవర్నమెంట్ ముందు? మేము ఒకటే కోరుకుంటున్నాము, 12 యూనివర్సిటీస్లో ఉన్న అందరు కాంట్రాక్ట్ టీచర్స్కి మీరు రెగ్యులరైజ్ చేయండి. మా ఒకటే డిమాండ్ ఉంది, సెకండ్ డిమాండ్ లేనే లేదు. మళ్ళీ ఇది మేము కొత్తగా అడుగుతున్నామా? అది కూడా కాదు. మేము అడుగుతున్నది మోర్ దెన్ 12 years. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు రెగ్యులరైజ్ చేయండి. మేము రిక్రూట్మెంట్కి అగేన్స్ట్ లేము, కానీ రిక్రూట్మెంట్ చేసే ముందు ఆల్ 12 యూనివర్సిటీస్లో పనిచేస్తున్న ఇంచుమించు 1200 to 1300 కాంట్రాక్ట్ టీచర్స్కి రెగ్యులరైజ్ చేసిన తర్వాత మీరు రిక్రూట్మెంట్ చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు చెప్పండి. నా పేరు డాక్టర్ కె రాజేశ్వరి అండి. నేను కొత్తగూడెం యూసీకే కొత్తగూడెం కాలేజ్ నుంచి వచ్చాను, కాకతీయ యూనివర్సిటీ. సో ఉద్యమం మన తెలంగాణ మూవ్మెంట్ ప్రారంభమైందంటే కొత్తగూడెం నుంచే ప్రారంభమైంది. అనేక ఉద్యమాల ఫలితంగా మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. గత ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, బట్ అన్ఫార్చునేట్లీ జరగలేదు.
కనీసం ఈ ప్రభుత్వమైనా మాకు ఉద్యోగ భద్రతను కల్పించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్కి వెళ్ళాలని, ఆ తర్వాత పోస్టులను మంజూరు చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా శ్రమ కోర్చి కాలేజీలో ప్రతి పనికి మేమే మమ్మల్ని పని చేయించుకుంటారండి. ప్రతి పని, చిన్న ఫంక్షన్ కానివ్వండి, ఇన్విజిలేషన్ కానివ్వండి, కలెక్షన్ కానివ్వండి, ప్రతి పనికి కూడా మేము కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మేము పనిచేస్తున్నామండి. అక్కడ కాలేజీలో ఏ చిన్న మీటింగ్ జరిగినా కూడా మేమే వర్క్ చేస్తాము. అక్కడ 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము రిక్రూట్మెంట్ లేకుండా యూనివర్సిటీలో నడిపించామండి. కానీ ఈనాడు అది మర్చిపోయి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చి ఆ పనితనం అంతా మర్చిపోయి మమ్మల్ని తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మమ్మల్ని మాకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే నోటిఫికేషన్కి వెళ్ళాలని మేము అందరం కోరుకుంటున్నాము. సో 1370 మందిని క్రమబద్ధీకరించిన తర్వాతనే నోటిఫికేషన్ వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. రేవంత్ గారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేము వేడుకుంటున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఇంకా కొంతమంది లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు? అసలు మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి? మేడం, మేము మొత్తం 12 యూనివర్సిటీలో 1300 మెంబర్స్ ఉన్నాము కాంట్రాక్ట్ టీచర్స్ అందరూ. గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. పనిచేసిన మేము మా తరుణంలో ప్యూర్లీ తెలంగాణ వచ్చినాక ఎట్లాంటి నోటిఫికేషన్ లేదు. దానివల్ల కాంట్రాక్ట్ టీచర్ ఆల్మోస్ట్ 13 to 1400 మెంబర్స్ చాలా మంది జాబ్ వచ్చి వెళ్ళిపోయారు మేడం. మా డిమాండ్, ప్రధాన డిమాండ్ ఏంటంటే మేడం, మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి గత గవర్నమెంట్ చెప్పింది, ఈ గవర్నమెంట్ కూడా చెప్పింది మేడం. మాకు ఇప్పటివరకు డిఎల్, జేఎల్, పాలిటీ అందరూ రెగ్యులర్ అయింది, కానీ యూనివర్సిటీ ఉన్న కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయలేదు మేడం. అందుకనే ఈరోజు మా మహాధర్నాన్ని నిరసిస్తున్నాం. నా పేరు డాక్టర్ రవినాథ్ అండి. నేను సిద్దిపేట పీజీ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను. సో ఉద్యమంలో భాగంగా మేము 12 యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా వాళ్ళ డిజిగ్నేషన్, అదనపు బాధ్యతలను అందరినీ కూడా మేము రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే, డిస్టిక్లో ఉన్న యూనివర్సిటీల కింద ఉన్న డిస్టిక్లో ఉన్న పీజీ కళాశాల అన్నీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళతోనే నడుస్తున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మూతబడ్డాయి. ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈ గవర్నమెంట్కి మరి వినబడతలేదా, కనబడతలేదా? మరి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు, మేము దీన్ని ప్రధాన డిమాండ్గా పెడతామని అపోజిషన్ పార్టీకి డిమాండ్ చేస్తారు. మరి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ మంత్రివర్గం ఎందుకు పట్టించుకుంటలేరు? మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర, మంత్రివర్యుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని వీళ్ళు ఎక్కడో నెగ్లెక్ట్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. అందులో భాగంగానే మేము 12 యూనివర్సిటీలో ముక్కుమ్మడిగా రాజీనామాలు చేయడం, అలాగే వివిధ కార్యక్రమాలు చేయడం, అందులో భాగంగానే ఇవాళ ధర్నా చేస్తూ మేము ఒకటే వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోతే మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉర్రూతలు ఊగిస్తామని, ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ మీడియా సాక్షిగా మేము మీకు కోరుకుంటున్నాం. అంటే ఈ 12 విశ్వవిద్యాలయ కాంట్రాక్టర్ లెక్చర్ రెగ్యులర్ చేయలేదా, లేక ప్రభుత్వం అసలు ఈ 12 విశ్వవిద్యాలయాన్ని అంటే క్లోజ్ ఏమన్నా ఆలోచన అలాంటిది ఏమన్నా ఉందా? ముఖ్యంగా ఒకటి విషయం చెప్పాలి, మేము ఈ యూనివర్సిటీలకు మా అంతటా మేము రాలేదు. వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళే ఇంటర్వ్యూ చేశారు, దానివల్ల మేము వచ్చినాం. ఇవాళ మేము 15 సంవత్సరాలు నేను ఎంటర్ అయ్యి యూనివర్సిటీకో, ఈ 15 సంవత్సరాల తర్వాతకి ఇవాళకి ఇమ్మీడియట్లీగా ఒక జీవోని తీసుకొచ్చి రెగ్యులర్గా నోటిఫికేషన్ మేము వేసుకుంటాం, మీరు వెళ్ళండి అనేది అది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో మేము విన్నవించుకున్నాము, వాళ్ళు చేస్తామన్నారు, వాళ్ళు చేయలేదు. అప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్న శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా, వేరే ఎక్కడో కాదు, ఎందుకంటే రాజ్యాంగం నడిపించే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మీరు రెగ్యులర్ నోటిఫికేషన్ పోవాలని వాళ్ళకి చెప్పిండ్రు టీఆర్ఎస్ వాళ్ళకు. ఇవాళ మీ గవర్నమెంట్ వచ్చింది కదా, మీ ప్రజాపాలన వచ్చింది కదా, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కదా, మీరు అలాంటి ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో అని చెప్తుంది కదా, పేదోళ్లకు బువ్వ పెట్టాలని చెప్పే ఇందిరమ్మ రాజ్యంలో మమ్మల్ని బయటికి పంపించి మా కడుపులను కొట్టేసి వేరే వాళ్ళని ఎట్లా తీసుకుంటారు? మాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నవి, కర్ణాటక కేసు ఉంది, ఉమాదేవి వర్సెస్ కర్ణాటక కేసులో కానీ సమాన పనికి సమాన వేతనమే అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి మీరు ఇవాళ 21 జీవోని తీసుకొచ్చి ఎవరు పొట్టగొట్టాలని చూస్తున్నారు. ఇంత 1400 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 12 యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. రేపు ఏదన్నా జరగరాని
తగిలితే మాత్రం అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి చుట్టుకుంటుందని మేము చెప్తున్నాము. మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ ఏది ఉంటే అది చేసుకోండి. రెగ్యులరైజ్ చేయకుండా మాత్రం మమ్మల్ని మేము ఎందుకంటే అందరినీ కలిసినాం, కలవని వాళ్ళు ఎవరు. ముఖ్యమంత్రి నిండు సభలో ఏమని చెప్తారంటే సమస్యకు పరిష్కారం మీరే తీసుకురావండి అని చెప్తారు. ఆ సమస్య ఏది ఉందో ఆ పరిష్కారం కూడా మేము ముందు పెట్టినాం. అయినా కూడా మమ్మల్ని వినిపించుకోవట్లేదు. మంత్రులు అధికారులు ఎంతమంది కలిసినా కూడా వాళ్ళు ఏదో లైట్గా తీసుకుంటారు. అది మాత్రం నిర్ణయం కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా మా గురించి ఆలోచించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మా గురించి ఆలోచించాలి. మీరు ఏదైతే తెలంగాణ మూవ్మెంట్ విశ్వవిద్యాలయం 12 విశ్వవిద్యాలయం మేము అప్పుడు స్టూడెంట్స్గా ఉన్నామో మేము చాలా యాక్టివ్గా పనిచేసినాము. మీకు తెలుసు తెలంగాణ ఫలితాలు అందరికీ అందాలని మీరు అనుకుంటారు. ఆ ఫలితాలు మాకు కూడా అందాలి, మా కుటుంబంలో కూడా మా అందరికీ అందాలని మేము కోరుకుంటాం. రేవంత్ గారు ఖచ్చితంగా మీరు పరిష్కారం మీరే చేయాలి. దీన్ని పరిష్కరించకపోతే మాత్రం ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ జీవో నెంబర్ 21 వల్ల వచ్చే జరగబోయే నష్టాలు ఏంటి? అంటే మాకు కొన్ని సాంక్షన్ పోస్టులని మమ్మల్ని పెట్టుకున్నారు. అంటే ఏవైతే రిటైర్డ్ అవుతున్నారో ఆ రిటైర్డ్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్గా తీసుకున్నారు. మరి మళ్ళీ దాన్ని ఫిలప్ చేయడం వల్ల ఈ కాంట్రాక్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎటు వెళ్ళాలి? అది మా మొదటి డిమాండ్. అంటే మాకు ఏదైనా తేల్చిన తర్వాతనే మీరు మళ్ళీ కొత్తగా మిగిలిన వాటికి రిక్రూట్ చేసుకోమని చెప్తున్నాము. మా మొదటి డిమాండ్ ఏంటంటే 12 యూనివర్సిటీలో ఉన్నటువంటి బడ్జెట్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్లో పనిచేస్తున్నటువంటి బడ్జెట్లో 850 పనిచేస్తున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్లో 350 పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మీరు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయమని చెప్తున్నాం. మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఏమి ఇస్తుంది? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తుంది కదా. అందులో భాగంగా మేము అడుగుతున్నాం. మేము పర్మనెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు సమానంగా 16 పిల్లలు చెప్తున్నాం. మరి వాళ్ళకేమో 2 లక్షలు 3 లక్షలు జీతం ఉంటుంది, మరి మాకేమో 60,000 జీతం ఉంటుంది. అంటే మాకు కూడా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ 60,000 జీతం ఉంటుంది. అదేవిధంగా పర్మనెంట్లో రిక్రూట్ అయిన వాళ్ళకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ జీతం ఎంత ఉంటుంది తెలుసా? 3 లక్షల రూపాయలు ఉంటుంది. అంటే ఇంత వ్యత్యాసంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఏదైనా పోస్ట్ తీసుకుంటే దానికి వ్యాలిడిటీ ఉండదు, మాకు గ్రీన్ పెన్ ఉండదు. దాన్ని మొత్తం చేయడమే తప్ప మాకు వ్యాలిడిటీ అనేది ఏమి లేదు. ఊరికే అడ్మినిస్ట్రేషన్ పోస్ట్లో ఇస్తారు కానీ మాకు తగ్గదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెడ్ ఉందనుకోండి, హెడ్ మేము చేస్తాం. హెడ్కు పర్మనెంట్ వాళ్ళకేమో 12 పీరియడ్లే ఉంటుంది, ఎందుకంటే 4 తగ్గిస్తారు. అదే మేము 16 పీరియడ్ల వర్క్లోడ్ చేయాలి. ఈ రకమైనటువంటి వ్యత్యాసం ఎప్పటి నుంచో ఉంది. కోర్సును ప్రవేశపెట్టిరే కానీ వాటికి సంబంధించిన వాటిని ఎప్పుడు కూడా ఇంతవరకు మాకు అకాడమిక్ కాంట్రాక్ట్ ఎంప్లాయీగానే ఉంచుతున్నారు కానీ మమ్మల్ని ఏమీ చేయలేదు. మేము ప్రధాన డిమాండ్ ఏమంటే మీకు రెగ్యులర్ చేయడం సాధ్యం కాదు, కొన్ని చట్టాలు అడ్డం వస్తున్నాయి, లేదంటే లీగల్గా ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇంకా గీతం యూనివర్సిటీ కావచ్చు, స్కేల్ ఇస్తున్నారు కదా, అట్లాంటి స్కేల్ను బేసిక్ DA ప్లస్ HRA 3% ఇంక్రిమెంట్తో కూడినే ఇవ్వమంటున్నాం. ఎందుకంటే మేము 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా మొదటిదే ఇవ్వమంటున్నాం. స్కేల్ని 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో వస్తున్న స్కేల్ను 3 లక్షలు మాకు ఇవ్వమని చెప్తలేం కదా. మేము మొదటి స్కేల్ ఇవ్వడానికి గవర్నమెంట్కి ఇబ్బంది ఏంటి? మీరు ఇస్తా ఉందని చెప్తున్నారు. కోదండరామ్ సార్ తోటి పిలిపించి మేము వాళ్ళకు చేయండి అని చెప్తున్నారు. అదే విద్యా కమిషన్ మెంబర్లో 3 పెట్టిరు, వాళ్ళతో చెప్తున్నారు. చైర్మన్ గారు ఆకునూరు మురళితో కూడా చెప్తున్నారు. మరి వీళ్ళందరితో చెప్తున్నారు కానీ సమస్యను ఎప్పుడు సాల్వ్ చేస్తారు? అది 1.5 year గడిచిపోయింది. వేం నరేంద్ర రెడ్డి కలవండి, మీరు కలిస్తే మీకు సొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు. KK గారిని కలవండి, సొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు. ఇంతమందిని మేము కలుస్తున్నాం కానీ వాళ్ళు ఏ సొల్యూషన్ ఇవ్వడం లేదు. మేము దాని పరంగానే మేము ఈరోజు ధర్నాకు దిగడం అయింది కానీ మాకేం అవసరం అండి? ధర్నాకు దిగాల్సిన అవసరం లేదు కదా. యూనివర్సిటీలో ఒక వైస్ ఛాన్సలర్ చేసే వైఖరి ఏంటంటే మమ్మల్ని దగ్గర రానియకపోవడం, మాతో చర్చలు జరపకపోవడం. మరి వైస్ ఛాన్సలర్ మమ్మల్ని విలువాలి కదా, మేము కూడా వాళ్ళతో పాటు టీచర్లేము కదా. మరి టీచర్లు అయినప్పుడు టీచర్లను విలువాలిగా. మమ్మల్ని టీచర్కున్న గౌరవం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయితే మళ్ళీ గేట్ దగ్గర నిన్న 3 గంటలు కూర్చోబెట్టిండు. ఇట్లా అదేవిధంగా మనకు ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఎక్కడికక్కడ ధర్నా పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చిండు, మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు పొద్దున్నే పోలీసులు తీసుకుపోయి. ఇట్లా చేయడం ఏంటండి? అంటే మేము ధర్నా చేసుకునేది ఎందుకు? మేము విషయాన్ని చెప్పడమే కదా. మేము అందరం 1200 మంది ఒక దగ్గర కూర్చొని ప్రజా సంఘాలను పిలుచుకొని మా విషయాన్ని మాతో అవ్వట్లేదు, మీరన్నా చెప్పండి, మా సొల్యూషన్కు ఇవ్వండి. ఈరోజు హరగోపాల్ సార్ గారు వస్తున్నారు. హరగోపాల్ సార్ గారు మీకు తెలుసు కదండి ఎట్లాంటి వ్యక్తి అనేది, ప్రపంచ మేధావులలో ఒక మేధావి. అలాంటి మేధావి మా గురించి చెప్పడానికి వస్తుండు. ఇలా వచ్చినప్పుడు మేము అందరం ఉండాలి కదా, 1200 మంది ఉండాలి కదా. మీరు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఏం పద్ధతి? మీరు అరెస్టులు చేసినా ఏం చేసినా ఈ ధర్నా ఆగదు. 19 తారీఖు నుంచి వెళ్ళి వచ్చే 19 తారీఖు నుంచి వెళ్ళి మీకు కంప్లీట్ ఇండెఫినెట్ స్ట్రైక్ పోతా ఉన్నాం. మీరు ఇదే కంటిన్యూ చేసి చర్చలకు పిలవకపోతే వీసీలకు చెప్తారా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డికి చెప్తారా, లేదా ప్రజాప్రతినిధులకు మీరు ఎవరన్నా కేకే రావు ఎవరికి చెప్తారో చెప్పండి. చెప్పి మా సమస్యలపైన చర్చ జరిపితే మేము ఎటువంటి నిర్ణయం తీసుకోము. మేము 19 తారీఖు ధర్నాకి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కనువిప్పు కలగట్లేదా? అదే ఇంతకుముందు ప్రభుత్వం
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కొంచెం జీతం హైక్ చేసిందండి. వాళ్ళు కూడా పర్మనెంట్ చేస్తాను, సొల్యూషన్ ఇస్తాను చెప్పారు. వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలన చేసి కనీసం తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ఏదైతే మాట ఇచ్చారో కాంట్రాక్ట్ అనే పదాన్ని లేకుండా చేస్తారో ఆ పదాన్ని లేకుండా చేయలేదు వాళ్ళు. అదే జేఎల్కు చేసిర్రు, డిఎల్కు చేసిర్రు, మిగతా పాలిటెక్నిక్ కూడా చేసిర్రు. సేమ్ మా దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తులే జేఎల్లో ఉన్నారు, డిఎల్లో ఉన్నారు, పాలిటెక్నిక్ ఉన్నారు. మరి మా కాడికి వచ్చేసరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎందుకు చేయట్లేదు? మీకు ఏమైనా అడ్డం వస్తుందా? ఇవి అటానమస్ బాడీలు అని చెప్తున్నారు. మరి అటానమస్ బాడీలో అడాక్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేశారు. ఈరోజు కోదండరామ్ సార్ కావచ్చు, లేదంటే ఇంకా మిగతా వాళ్ళందరూ వైస్ ఛాన్సలర్ ఉన్న వాళ్ళందరూ కూడా అడాక్ చేసే పర్మనెంట్ అయ్యారు. మరి మాకు వచ్చేసరికి ఈ సమస్య ఏముంది? ఇలాంటి సమస్యను మీరు తొందరగా సాల్వ్ చేయకపోతే మేము ఇదే ధర్నాన్ని కంటిన్యూ చేస్తాం, మేము స్ట్రైక్ పోతాం. గవర్నమెంట్కి ఒక విషయం ఒకటే చెప్తున్నాం, 12 యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్లో పనిచేస్తున్నటువంటి 1200 మందిని తక్షణమే బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేయని పక్షంలో స్కేల్ ఇవ్వమని చెప్తున్నాం మేము. మా డిమాండ్ గత ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్స్ ఉన్నాయి, మరి గత ప్రభుత్వం ఎందుకు చేయదంటారు? గత ప్రభుత్వాలు అంటే కొంత శాతం పెంచి శాలరీస్ పెంచి వదిలిపెట్టారు. వాళ్ళు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరిని కాంట్రాక్టు ఉద్యోగులను కానీ కాంట్రాక్ట్ లెక్చరర్లను విశ్వవిద్యాలయం అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఏ ప్రభుత్వాలు వచ్చినా అధికారంలోకి రాగానే ఆ తర్వాత ప్రభుత్వం యొక్క జేఎల్ డిఎల్లను పర్మనెంట్ చేస్తూ విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులను మాత్రము పర్మనెంట్ చేయలేదు. మేము అందరికీ మినిస్టర్లను, మంత్రులను మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రిని కూడా ఇప్పుడు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, విన్నపం చేస్తున్నాం. అందరు ఆల్ కాంట్రాక్ట్ లెక్చర్లను జేఎల్ డిఎల్ను గవర్నమెంట్ ప్రభుత్వం చేసిన వారి మాదిరిగానే విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. ఉద్దేశం ఏంటంటే అదేవిధంగా అంటే ఒకవైపు సుప్రీంకోర్టు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అంటారు, సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని ఒకవేళ అత్యున్నతమైన న్యాయస్థానము సుప్రీంకోర్టు ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. తర్వాత ప్రభుత్వాలు ఇలా సీట్ల మీదకి రాగానే అంటే ఇలా విశ్వవిద్యాలయాలలో ఉన్న పేపర్లు పాఠాలు చెప్పడం మేమే ఈక్వల్ క్వాలిఫికేషన్స్ తోటి ఉండి వారికి ఒకవైపు అంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఈక్వాలిటీ సమానత్వం అన్నది ఒకటి ఉండగా ఈక్వల్ క్వాలిఫికేషన్స్ ఉంటూ ఈక్వల్ వర్క్ చేస్తున్నాము. అదేవిధంగా ఈక్వల్గా వర్క్ చేస్తూ పాఠాలు చెప్తున్నాము. అదే సేమ్ వర్క్ లోడ్ కూడా వాళ్ళకి 16 అవర్సే మాకు 16 అవర్సే పనిచేస్తూ వర్క్లోడ్ చేస్తూ పేపర్లు దిద్దే కాడ మేమే, తర్వాత నాకు వర్క్లలో మేమే, తర్వాత మొత్తం అడ్మినిస్ట్రేషన్ పోస్టులలో కూడా ఇవాళ 70% యొక్క అడ్మినిస్ట్రేషన్ పోస్టులు కాంట్రాక్ట్ యొక్క ఎంప్లాయీస్ లేనిది నడవదంటూ అంటే వార్డెన్ నుండి మొదలెడితే వార్డెన్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు, డీన్లుగా మొత్తము వర్క్ చేస్తూ మమ్మల్ని యూటిలైజ్ చేస్తూ ఎలాంటి యొక్క ఇంక్రిమెంట్లు అంటే ఎలాంటివి ఉండవు. కేవలం ఇలా ప్రైవేట్ వాళ్ళకు కూడా అంటే సర్వీస్ కలుపుతారు, మాకు జీరో సర్వీసు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళకు సర్వీస్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది, మాకు ఎలాంటిది ఉండదు. హెల్త్ కార్డులు ఉండవు, పిఎఫ్లు ఉండవు. అంటే రోడ్డు మీద ఒక శాలరీ స్లిప్స్ కూడా మధ్యలోనే. మొత్తానికి ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి భరోసా లేదు, ఎలాంటి భరోసా లేదు. అందుకే తక్షణమే మేము జీవో 21ని బేషరతుగా రద్దు చేస్తూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్ట్ యొక్క ఉన్న పోస్టులను పోను మిగతా పోస్టులను వాళ్ళు చేయాలంటే ఆఖరికి అట్లీస్ట్ మాకు స్కేల్ అయినా ఇచ్చి మాకు న్యాయం చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మీరు ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారు? నేను డాక్టర్ గంగా కిషన్, తెలంగాణ యూనివర్సిటీ. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి కారణం గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. కేసీఆర్ గారు జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్లు ఏ విధంగా అయితే చేసిరో మీకు కూడా త్వరలో న్యాయం జరుగుతుందని చెప్పేసి మమ్మల్ని ఆశపెట్టి అప్పట్లో ఉన్నటువంటి అధికారులు పల్ల రాజేశ్వర రెడ్డి కానీ బోయినపల్లి వినోద్ కుమార్ కానీ మాకు కాలయాపన చేసి తీరా చూస్తే ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ వచ్చింది, మీ డిమాండ్ అనేది చేయలేకపోయినామని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాకు కాలయాపన చేస్తూ ఇప్పుడు నట్టేట ముంచడానికి జీవో 21 తీసుకొచ్చింది. మేము తెలంగాణ యూనివర్సిటీ 2006లో స్థాపించినప్పటి నుంచి అక్కడ ఇటుకలేసి మేము యూనివర్సిటీని స్థాపించుకున్నాం. ఎందుకు అంటే మా ఆత్మగౌరవంతో ఏనాడన్నా ఒకనాడు రెగ్యులరైజ్ కాకపోతామా? ఎందుకంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పొజిషన్ అటువంటి టీచింగ్ ప్రొఫెషన్ ఏది అంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. అటువంటి పొజిషన్లో మేము ఏనాడన్నా ఒకరోజు రెగ్యులరైజ్ అవుతాం, మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మేము ఇన్ని రోజులు డిపార్ట్మెంట్లు నడిపించుకుంటూ ఒక 15-16 సంవత్సరాల బ్యాచెస్ను మంచి ఉన్నత పొజిషన్లో తీర్చిదిద్దాం. ఈరోజు చూస్తే మాకు ఈ జీవో 21 రిలీజ్ చేసి మా ఆశల మీద నీళ్లు జల్లింది. మేము అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము ఒక డిమాండ్ అడుగుతున్నాం. మేము జీవో 21కి ఎటువంటి అడ్డంకి కాదు, మాకు ఉద్యోగ భద్రతతో కూడినటువంటి స్కేల్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఏ రకమైన నోటిఫికేషన్ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు.